రైట్. నిన్న ఎల్బీ నగర్‌లోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య అందంగా ఉందని చెప్పి భర్త ఉరేసి చంపిన ఘటన మనం చూసాం. అయితే భార్య అందంగా ఉంటే భర్త ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి? అంటే అందంగా ఉన్న ఒక బాధే, లేకపోయినా ఒక బాధే అన్నట్టు ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకు తెలుస్తుంది. అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇవాళ చాలా అనుమానాలు రాజశేఖర్ పైన కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ వాళ్ళ మదర్ కూడా మాకు న్యాయం జరగాలి, మా అమ్మాయిని ఎప్పుడు కూడా వేధించేవాడు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రకమైన చర్యలు చేపట్టే వాళ్ళ గురించి అసలు ఏం చెప్తారు? సొసైటీలో ఎందుకు ఈ విధంగా తయారయ్యారు? అసలు అందంగా ఉందని చంపేయడం, ఇంకొకళ్ళు అందంగా ఉందని లేకపోతే అనుమానం పెట్టి చంపేయడం. సో, ఈ విధమైన అంటే ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి మాట్లాడితే మరి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అయితే ముఖ్యంగా ఇన్సిడెంట్ విన్నప్పుడు భార్య అందంగా ఉందని చంపడం ఏంటి? అంటే చాలామంది పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్య ఇలా ఉండాలి, లేకపోతే నా భర్త ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని మనం పెట్టుకొని పెళ్లి చేసుకుంటాం. మరి చేసుకున్న తర్వాత తను అందంగా ఉందని తెలీదా? తర్వాత అనుమానం పెట్టుకొని చంపేయడం ఏంటి? సో, దీన్ని మనం ఎలాగా చూడొచ్చంటారు? ముఖ్యంగా ఇలా చంపే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే సైకో మనస్తత్వం అంటాం కదండి, ఆ రకంగా కనిపిస్తుంది రాజశేఖర్ది. జాస్మిన్ ఆ అమ్మాయి పేరు. 3 ఏళ్ళయింది పెళ్ళయ్యి. మీరు ఇటీవలి కాలంలో ఒక కేసు విన్నారు మీరు కూడా. ఒక అమ్మాయి ముక్కు అందంగా ఉంటుందని భర్త కొరికేశాడు. పిచ్చా అండి కదా. అంటే అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు ఈ మగవాళ్ళు? పెళ్లి కాలేదని ఒక పక్క అబ్బాయిలు ఏడుస్తూ ఉంటే, పెళ్లి చేసుకుని వీళ్ళు భార్య అందంగా ఉందని చంపేస్తూ ఉంటే, ఇంకా అసలు మగాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఇక్కడ ఒక్క అబ్బాయి తప్పే నేను అనండి. అసలు తల్లిదండ్రులు పెళ్లి చేసే ముందు ఒక బాధ్యత వదిలించేసుకుందామనో, లేదు పక్క వాళ్ళు ఏదో అనుకుంటారు, లేదా చుట్టాలు అడుగుతున్నారు, ఇంకా మీ పిల్లకి పెళ్లి చేయలేదా, లేకపోతే ఆ పిల్ల ఎవరితో అయినా మాట్లాడినా అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది ఊళ్ళల్లో మరీ కదా. సో ఇంకా అక్కడి నుంచి ఆ పిల్లని ఎలాగో ఒకలా వదిలిచ్చేసుకోవాలి. అవతల వాడు ఏంటి, అసలు వాడు ఎలాంటి వాడు, క్యారెక్టర్ ఏంటి, అవి ఎంక్వైరీ చేయట్లేదు. ఆ పిల్ల అందంగా ఉందని చేసేసుకుంటే అందం ఒకటే సరిపోతుందండి జీవితంలో. వాడు అసలు నల్లగా ఉండి వాడు అందంగా ఉండకుండా వాడు ఈ అమ్మాయిని చేసుకున్నాడంటే రేపొద్దున్న కంపాటబిలిటీ ఉండదు కదా వాళ్ళకి. రేపొద్దున అతను ఏం చేస్తాడు, ప్రతి నిమిషం అనుమానిస్తాడు. ఇప్పుడు అదే జరిగింది రాజశేఖర్ జాస్మిన్ విషయంలో. నేను ఇక్కడ తల్లిదండ్రులు ఎందుకు తప్పు పడుతున్నానంటే, ఆవిడ ఇవాళ ఏమంటుంది, సైకో మనస్తత్వంలాగా ఉంది అని. మరి 3 ఏళ్ల తర్వాత మీకు తెలిసిందా? మీకు మొదట్లోనే తెలిస్తే మీరేం చేయాలి? తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? అయ్యో పిల్ల ఇంటికి వచ్చేస్తుందేమో, పుట్టింటికి వచ్చేస్తుందేమో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, మా పిల్ల భర్తను వదిలేసిందంటారు, ఇలా ఆలోచించే కదా మీరందరూ ఇలా చేస్తారు. నాకు తెలిసిన ఒక టైలర్ ఉందండి. ఆ అమ్మాయి పాపం మొగుడు ఎంత హెరాస్ చేస్తాడంటే, ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వడు, ఈ పిల్ల ఖర్చు పెట్టాలి, ఈ పిల్ల సంపాదించి తేవాలి. నాతోటి ఏమందంటే, మా కుల పెద్దలు ఉంటారండి, మా కుల పెద్దలు ఒప్పుకోరు. మా అమ్మ నాన్న కూడా నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు, చస్తే అతనితోటే చచ్చిపో, నువ్వు రావడానికి వీల్లేదంటే నేను ఉండాల్సి వస్తుంది. మనం ఎక్కడైనా వింటామండి ఇలాంటివి? ఈ ఆధునిక యుగంలో ఈ రకంగా హైదరాబాద్లోనే మాట్లాడేది. అంటే వాళ్ళు తెలంగాణ ఏదో జిల్లాలో ఉంటారు వాళ్ళు. అంటే అంత స్వేచ్ఛ లేకుండా అమ్మాయిలను ఎందుకు పెంచుతున్నారు మీరు? అంటే ఆ పిల్ల మొగుడు దగ్గర కష్టాలు పడుతూ ఉండిపోవాలా? ఈ కాలంలో కూడా ఒక కాలంలో ఇవి జరిగాయి. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఉన్నాక కూడా అమ్మాయిలు ఎందుకు ఈ రకంగా బలైపోతున్నారు? ఇప్పుడు అతను ఎంత టార్చర్ పెట్టి ఉంటాడండి, నిత్య నరకమేగా. అసలు అనుమానం పెనుభూతం అంటారు, మీకు తెలుసు. ఒక మొగాడికి అనుమానం మించిన రోగం ఇంకోటి లేదు. అదొక పెద్ద జబ్బు, క్యాన్సర్ని మించిన జబ్బు అది. అంటే అది అతన్ని తినేదు, భార్యను తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కొట్టి తిట్టి ఆ అమ్మాయిని ఈవెన్ చంపడానికి ముందు కూడా ఆ పిల్లని చాలా టార్చర్ పెట్టాడని తెలుస్తుంది. ఆ తర్వాత వైర్లు పెట్టి చుట్టి ఆ పిల్లని చంపేశాడని. మరి ఇలాంటి వాళ్ళకి నన్ను అడిగితే కొత్త చట్టాలు వచ్చి అసలు అప్పటికప్పుడు షూట్ చేసే ఒక ఇది రావాలండి, కొత్త చట్టం. మొగాడు రేప్ చేసినా చంపేయాలి. సౌదీ అరేబియాలో, గల్ఫ్లో ఇలాంటి చట్టాలు ఉంటాయి కదా. వాళ్ళ చేతులు నరికేయడం, కాళ్ళు నరికేయడం, అయితే వాళ్ళ ఇదేమంటారు ప్రైవేట్ పార్ట్స్ తీసేయటం, అలాంటివి పెట్టాలండి. పెడితే ఒక భయం వస్తుంది. ఆడపిల్ల అనేది మీకేమీ అలా అప్పనంగా వచ్చేది కదా. ఒక తల్లి కంటే 9 నెలలు మోసి వస్తుంది. ఈ పిల్ల మళ్ళా నీ వంశాన్ని కొనసాగిస్తుంది. అలాంటి ఆడపిల్లను పట్టుకుని ఇంత దారుణంగా చంపటం అనేది చాలా తప్పండి. ఇక్కడ తల్లిదండ్రులను కూడా నేను తప్పు పడుతున్నాను. మీరు ఆ పిల్ల కష్టపడుతున్నాను అని అన్నప్పుడు, నీకెందుకు బిడ్డ, మేము చూసుకుంటాం, మా ఇంటికి వచ్చేయి, నీకు అన్నం పెట్టగలం. తల్లిదండ్రులు భరోసా ఇవ్వకపోవడం కూడా ఖచ్చితంగా చాలామంది అమ్మాయిలకి నేను చూశానండి, తల్లిదండ్రులు నువ్వు రా అని అంటలేదు. అంటే పెళ్లి చేసేసాం, భారం. అంటే ముందు భారం కంటే కూడా పరువు.
ఈ పరువు అనే ఈ 3 అక్షరాలు తల్లి మనసుని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మీరు పరువు కోసం కాదు ఆలోచించాల్సింది. మీ పిల్ల మీ దగ్గర ఉంటేనే మీకు పరువు. ఆడపిల్లని మించిన పరువు ఏముందండి? అంతకంటే గౌరవం ఏముంది? ఆడపిల్లలే ఈ రోజుల్లో తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇలా ఇంకొక అమ్మాయి బలి కాకూడదని కోరుకుందాం. తల్లిదండ్రులు కూడా కొంచెం మంచి మనసుతోటి మీ ఆడపిల్ల వైపు ఆలోచించండి. మీ కొడుకుల వైపో కోడళ్ళ వైపో ఊళ్ళో వాళ్ళ కోసం ఆలోచించకుండా మీ పిల్లకి కష్టం అంటే మీరు దగ్గర వెళ్ళి ఉండండి. లేదు మీ పిల్లని తెచ్చుకుని ఆ పిల్లకి ఆర్థికంగా భరోసా ఇవ్వండి. మానసికంగా శారీరకంగా కూడా మేము ఉన్నాం నీకు అండగా ఉంటామని చెప్పమని మనం ఈ సందర్భంగా కోరుతాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు అటు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలన్నా చాలా భయపడిపోతున్న సందర్భాలు అనమాట. అంటే ఒకవేళ అబ్బాయి చేసుకుంటే ఏ రాత్రి ఎవరు నన్ను చంపేస్తుందో అది నన్ను చంపేస్తుందేమో వేరే సంబంధం పెట్టుకోండి. ఇటు అమ్మాయిలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు యూత్ కూడా పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. ఏం చెప్తారు మిమ్మల్ని వాళ్ళు? అదే చెప్తున్నా. ఇప్పుడు సహజీవనం అనుకుంటున్నారు. సహజీవనంలో కూడా మీకు ఏమవుతుందంటే పొసెసివ్నెస్ అనేది వచ్చేస్తుంది. అంటే కొంచెం మనకి అది అందులో ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఎలా అంటేనండి తొందరగా కరిగిపోయే హృదయం ఉంటుంది వాళ్ళకి. ఒకసారి వాళ్ళు మగవాడిని నమ్మడం మొదలుపెట్టాక వాళ్ళు వదులుకోలేరు. నేను చాలా కేసులు చూసా అట్లాంటివి. ఈవెన్ నా ఫ్రెండ్స్లో చూసా. కానీ అల్టిమేట్గా నష్టపోయేది ఆడపిల్ల. మీరు ఇప్పుడు చాలామంది సహజీవనం చేస్తున్నాము, సహజీవనం చెయ్యండి అని చెప్పేవాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళని, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని, వాళ్ళకి వీళ్ళతో మనం సహజీవనం చేస్తే మనకి మంచి పేరు వస్తుందనో, లేదు మనకి సేఫ్టీ ఉంటుంది, మనకు ఒక భరోసా ఉంటుంది అని చూసుకుని చాలామంది సహజీవనం చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే సంఘంలో ఒక పరపతి ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రీచ్ చేసేవాళ్ళు, హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు. అలా కాకుండా సాధారణంగా ఉండే అమ్మాయిలు ఎలా అవుతున్నారంటే నమ్ముతున్నారు, కొన్ని రోజులు వాళ్ళతో ఉంటున్నారు. వాడేమో కొన్ని రోజులు అయ్యాక అబ్బాయి నాకు నువ్వు అక్కర్లేదంటాడు. వీళ్ళు ఏమవుతారు? సహజీవనంలో మీకేమీ ఉండదు కదా, మీ మధ్య బంధాలే ఉంటాయి. ఇద్దరు ఒక చోట ఉంటారు, ఇష్టమైతే తింటారు, వండుకుంటారు, లేకపోతే లేదు కలిసి ఉంటారు, అయిపోతుంది. అర్థం చేసుకోవటం కంటే అనర్థాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సహజీవనం తప్పు ఒప్పు నేను చెప్పను, కానీ మీరు ఒక వ్యక్తితో కలిసి ఉండాలనుకున్నప్పుడు అది లాంగ్ రన్లో ఎలా ఉంటుంది, నేను ఉండగలనా లేదా, ఇతను నాకు భరోసా ఇస్తాడా లేదా, ఒక సెక్యూరిటీ అవసరం అండి ఆడపిల్లకి. ఇప్పుడు పిల్లలకి అనడం కూడా ఒక అవసరం కావచ్చు, వాళ్ళకి కావాలనుకోవచ్చు. అప్పుడు అవతల పార్ట్నర్ ఒప్పుకోకపోవచ్చు. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్తిపరంగా కూడా వాళ్ళు ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు. అందుకని ఇవన్నీ ఆలోచించుకుని సహజీవనానికి వెళ్ళాలా, లేకపోతే సహజ సిద్ధంగా వచ్చిన సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలా అనేది ఆడపిల్లలు ఆలోచించుకుంటే బాగుంటుందండి. అంటే ఈ రకంగా వాళ్ళు తొందరపడి ఎవరినో ఒకరిని చేసేసుకుని వాడు బాగున్నాడు, ఎప్పుడు కూడా లుక్స్ ఆర్ డిసెప్టివ్, అందంగా ఉన్నాడని చేసేసుకోవటం కాదు, అందమైన మనసు ఉందా లేదా, ఇతను నన్ను జీవితకాలం నాతో ఉంటాడా లేదా, అవి చూసుకోమంటాను నేను. ఆర్థికంగా ఇద్దరు కలిసి అంటే ఉండగలిగే స్థాయిలో ఉన్నారా, ఆర్థికంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడకుండా, లేదు అవతల వ్యక్తి ఖచ్చితంగా నన్ను చూసుకుంటాడు అనే భరోసా ఉందా, ఇవన్నీ చూసుకున్నాకే పెళ్లి చేసుకోమని చెప్తా. ప్రేమదేముందండి, ఆకర్షణదే ఉంది, కొన్ని రోజులు ఉంటుంది పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా బాగున్నారా లేదా, ఇతను నన్ను జీవితకాలం చూసుకుంటాడా లేదా అన్న విషయాలు దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకుంటారో, సహజీవనం చేస్తారో, ఏ రకంగా ఉంటారో వీళ్ళు మళ్ళీ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకుంటే బాగుంటుంది.